శ్రావణ బహుళ అష్టమి వచ్చిందంటే చాలు సమస్త భారతము గోకులమవుతుంది. ధర్మస్థాపన కోసం సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన పుణ్యతిథి ఇది. కృష్ణ అంటే మానవాళి దుఃఖాలు పోగొట్టేవాడని అర్థం. ఆ నామస్మరణే సకల ఐశ్వర్యాలను సమకూర్చి పెడతాయి. ఆయన జగద్గురు. కృష్ణం వందే జగద్గురుం అంటారందుకే. ఆ నందనందనుడికి ఎన్నో ఆలయాలు, వాటిల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం గురువాయూర్ ఆలయ విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం. గురువాయూర్లో ఆ జగద్రక్షకుడు బాలకృష్ణుడిగా వెలిశాడు. గురువాయూరప్పన్గా పూజలందుకుంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆలయాల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకొచ్చేది కేరళలోని గురువాయూర్ ఆలయం. త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్లో నెలవై ఉన్న ఈ ఆలయం 5000 ఏళ్ల కిందటదని అంటారు. కాకపోతే ఆలయ నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఆధారాలు లేకపోయినా ప్రాచీన ఆలయమన్న విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. క్రీస్తు శకం 14-16 శతాబ్దాలకు చెందిన తమిళ సాహిత్య గ్రంథాలు కోక సందేశం, నారాయణీయంలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయ వర్ణన ఉంది. ప్రాచీనమైనదే అయినా క్రీస్తు శకం 1638లో ఆలయ పునర్నిర్మాణం జరిగినట్లు ఆధారాలున్నాయి. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీకృష్ణ భగవానుడి దివ్య మనోహర రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. చతుర్భుజాలతో పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి శ్రీకృష్ణుడు దర్శనమివ్వడం విశేషం. ఆ మోహన స్వరూపుడు జన్మించినప్పుడు దేవకి వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడట. గురువాయూర్ను దక్షిణ భారత ద్వారకగా పిలుచుకునేదే అందుకే. ఆ వాసుదేవుడి మంగళ స్వరూపం అతి సుందరం, ఆనందకరం. దేవతల గురువు బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సహాయంతో సముద్ర గర్భంలో చేరకుండా కాపాడిన కృష్ణుని విగ్రహాన్ని ఈ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించారు. అప్పటి వరకు రుద్రతీర్థం పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి ఆనాటి నుంచి వారి పేరు మీదుగా గురువాయూర్ అని వ్యవహరించసాగారు. ఆలయానికి ఉత్తరాన ఇప్పటికీ రుద్రతీర్థం ఉంది. ఆ పరమేశ్వరుడే సకుటుంబ సమేతంగా ఇక్కడే మహావిష్ణువు కోసం తపమాచరించాడని స్థల పురాణం చెప్తుంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. స్థల పురాణం మరో గాథను కూడా చెప్తుంది. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు మరణిస్తాడు. ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. అందులో వేలాది పాములు అగ్నిగుండంలో పడి మరణిస్తాయి. ఈ పాప ఫలితంగా జనమేజయుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడవుతాడు. గురు దత్తాత్రేయ స్వామి సలహా మేరకు గురువాయూర్లో తపమాచరిస్తూ కృష్ణుడి సేవలో తరిస్తాడు. స్వామి కటాక్షంతో రోగ విముక్తుడవుతాడు. 4 చేతులతో మెడలో తులసిమాలతో ఉన్న శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం చూడటానికి 2 కన్నులు చాలవు. అసలా మూల విరాట్టుని అన్ని విగ్రహాల్లా రాతితోనూ పంచలోహాలతోనూ తయారు చెయ్యలేదు. పాతాళాంజనం అనే విశిష్ట మూలికలతో రూపొందించారు. మందస్మితంతో విరాజిల్లుతోన్న ఆ మూర్తి సుందర స్వరూపాన్ని చూస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఉపనయన, వివాహాది కార్యక్రమాలే కాదు, నామకరణాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు వంటి సమస్త శుభకార్యాలన్నీ ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయి. మొక్కులు తీర్చిన స్వామికి తులాభారాలను సమర్పించుకుంటారు భక్తులు. తమ స్థాయికి తగ్గట్టుగా బంగారమో, వెండో, కూరగాయలో, ఆకుకూరలో, బెల్లమో, పంచదారో ఏదో ఒకటి తులాభారం తూగుతారు. కొందరేమో భక్తిపూర్వకంగా స్వామివారికి ఆభరణాలను సమర్పించుకుంటారు. భక్తులు ఇచ్చిన అమూల్య ఆభరణాలను ఓ ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. ఈ గదిని పంచనాగులనే 5 సర్పాలు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయట. వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. మరీ ముఖ్యంగా జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు. ఉట్టి కొట్టడాలు, కోలాటాలు, సంగీత నృత్య కార్యక్రమాలనైతే చెప్పనే అక్కర్లేదు. ఎంతో పవిత్రమైన ఆలయం కాబట్టే ఈ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం ఏనుగుల గ్రింకారాలతో ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. సాయంత్రం ఆలయమంతా దీపాలు వెలిగిస్తారు. ఈ ఆలయంలో నారాయణీయం గ్రంథ పారాయణ చేస్తే రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. బాలకృష్ణుడి రూపంలో గురువాయూరప్పన్ ఈ ఆలయంలో సంచరిస్తూ ఉంటాడని విశ్వాసం. ఇక్కడ కొలువైన గురువాయూరప్పన్ను కన్నన్,
ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఉదయం 3 గంటలకే ప్రధాన పూజారి పరగడుపుతో ఆలయానికి వచ్చి నాదస్వరంతో చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతారు. ప్రతిరోజు విగ్రహాన్ని పాలు, కొబ్బరి నీళ్లు, గంధం, అత్తరుతో అభిషేకిస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో మూర్తిని అలంకరిస్తారు. స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయిస్తారు. ఇవి గురువాయూర్ ఆలయ విశిష్టతలు.